మొత్తానికి 7 ప్రదక్షిణాలు అయితే చేసేసాం. మరి ఇప్పుడు అసలైన కథ స్టార్ట్ అవుద్ది, ఎందుకంటే దర్శనంకి వెళ్ళాలి. మరి క్యూ అయితే చాలా పెద్దదిగా ఉంది. మరి మా దీంట్లో కొందరు ఇక్కడి నుంచే దేవుడికి మొక్కేసి వెళ్ళిపోదాం అంటారు. ఇంకొందరు ఎలాగైనా దర్శనం కంప్లీట్ చేసుకుని వెళ్దాం అంటారు. ఇలా మేము ఆలోచిస్తున్నాము లేదు, ఆ దేవుడు మాకు ఒక అడ్డదారి చూపించారు. సైలెంట్ గా ఎవరికి తెలియకుండా మా ఫ్రెండ్స్ అందరం కలిసి గోవిందా గోవిందా అనుకుంటూ అక్కడ ఉన్న క్యూ లైన్లు దాటుకుంటూ ఎప్పటికీ వెళ్ళలేమని అక్కడ ఉన్న గజల్లు దూరుతూ ఎగురుతూ సగం దారికి అయితే వచ్చేసాం. కరెక్ట్ గా అలా చేస్తుంటే అక్కడ ఉన్న గుడి స్టాఫ్ అయితే చూసేశారు. ఒక 5 గుళ్ళోకి వచ్చేసి ఇంకా మిగతా వాళ్ళందరూ ఆ క్యూలో విరికిపోయారు. మా రామగారు మిగతా వాళ్ళందరూ ఎక్కడ ఉన్నారు అంటుండే. ఫైనల్ గా మా 5 అయితే దర్శనం అయిపోయింది. మిగతా వాళ్ళందరూ వచ్చే వరకు ప్రసాదం తింటూ గుళ్ళో కూర్చున్నాం. మా వాళ్ళ కష్టాలు మీరే చూడండి. అనుకున్నట్లుగానే అందరం కలిసి దర్శనం అయితే కంప్లీట్ చేసుకున్నాం. మా ప్రవీణ్ గారికి ఎంత అర్జెంట్ గా హాస్టల్కి వెళ్ళిపోదామని ఉంది. బట్ మా వాళ్ళందరూ కలిసి అన్నదానం తిందుమని ఎంతో ఆశతో వెళ్లారు. ఇంకా అక్కడ క్యూ చూస్తే ఇంకా ఏరియాలో కూడా వెళ్ళలేదు, వెంటనే బైకుల దగ్గరికి వచ్చేసారు. మా ప్రవీణ్ గారికి స్పెట్స్ ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. అన్నదానం ఎలాగో తినలేదని మా బాలాజీ లక్ష్మణ పులిహార పొట్లాలు తెచ్చారు. మరి ఈ రోజు విషయాలు ఇవే. మరి ఎంతమంది మీలో వాడపల్లి గుడికి వెళ్ళారో కామెంట్ లో చెప్పండి.